హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు చూపించబోయేది ఒక ఫేమస్ జలపాతం. అది ఎక్కడో కాదు, మన పుష్ప మూవీ షూటింగ్ జరిగిన మారేడుమిల్లి దగ్గర ఉంది. ఆ జలపాతం పేరే విద్యల జలపాతం. మీ అందరికి కూడా ఆ జలపాతాన్ని చూపెడదామని చెప్పేసి మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. తప్పకుండా అందరూ చూడండి. ఇగో ఈ ప్రదేశంలో చూసారా, ఆ జలపాతంకి వెళ్ళాలంటే ఇది దాదాపుగా ఇలాంటి మెట్లు ఎక్కాల్సి వస్తుంది. అంటే అంత దట్టమైన అడవి, అంత పెద్ద అడవి అనమాట. అది చాలా పెద్ద ఫారెస్ట్. అది మనం దాదాపుగా పుష్ప మూవీలో చూసే ఉంటాం ఎలా ఉంటుందో అడవి. ఆ అడవిలో లోపలికనే ఉంటుంది. ఇంకోటి విషయం ఏంటంటే, దట్టమైన అడవి ప్రాంతం కావడంతో ఈ జలపాతం చూడడానికి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే టైం ఉంటుంది. ఆ టైంలోనే వెళ్ళి చూడాలి. ఎందుకంటే దట్టమైన ప్రాంతం కదా, ఇక్కడ చాలా కూడా క్రూర మృగాలు ఉంటాయంట. అందుకని చెప్పేసి చాలా జాగ్రత్తలు పాటిస్తారు. ఇక్కడ మనకి బెంచీలు ఇవన్నీ కనపడుతున్నాయి కదా, మరి సరదాగా వెళ్ళినప్పుడు అక్కడ కూర్చొని కొద్దిసేపు మాట్లాడడానికి ఇట్లాంటి ప్రదేశంలో చాలామంది ప్రేమికులు ఉంటారు. కాబట్టి ప్రేమికులు అంటే అప్రేమికులు కాదు, ఇట్లాంటి వాతావరణాన్ని ఆహ్వాదించే ప్రేమికులు. ఓకే, తప్పకుండా చూడండి. ఈ యొక్క మారేడుమిల్లి అనేది చాలా వరకు ఫేమస్. అండ్ మారేడుమిల్లిలో బొంగు చికెన్ ఉంటుంది. బొంగు చికెన్తో పాటు ఇక్కడ చుట్టుపక్కల వాటర్ ఫాల్స్, ఇట్లా జలపాతాలు కూడా ఉన్నాయి. ఇక్కడ చూసారా, అడవిలో జలపాతానికి వెళ్ళడానికి ఇక్కడ కట్టెలతో తయారు చేసిన ఒకటి వంతెన ఉంది. మనకు ముందు కనపడుతుంది కదా, ఇదే స్పాట్లో మనకు ఫైట్ సీన్ జరిగింది పుష్ప సినిమాలో. ఇక్కడే జరిగింది ఫైట్ సీన్. ఏదో విలన్కి సంబంధించిన వాళ్ళ బామ్మర్ది అటాక్ చేస్తాడు, వాళ్ళకి అలా సీన్ జరుగుతుంది, చంపేస్తాడు గన్ పెట్టి. ఇక్కడే జరిగింది ఆ సీన్. అది ఇదే మారేడుమిల్లిలోని విద్యల జలపాతం. చూసి ఆనందించండి.